నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే మన గరకపాటట గనగన వైభవంగా మాట్లాడినట. ఏంటి ఆ మాటలు అంటే, వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే, వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. చదువుకున్న పిల్లల కోసం మరి వాళ్ళకు మధ్యాహ్నం భోజనం ఎందుకు, వాళ్ళు చదువుకుంటేందుకు పుస్తకాలు ఎందుకు, వాళ్ళకి అప్పుడప్పుడు గుడ్డు ఎందుకు పెట్టాలి, గుగ్గిలు ఎందుకు పెట్టాలి, పుట్నాలు ఎందుకు పెట్టాలని మాట్లాడుతుండట. మరి గరకపాటి నువ్వేమో మంచిగా గద్దె మీద కూర్చొని రెండు సూక్తులు ఇట్లా అట్లా కంసల్య సుప్రజ రామ పూర్వ సందే ప్రవర్తతి రుతృష్ట నర్సాధుల కర్తవ్యం దైవమాంకికం అనగానే మాట ఉంటారో నమ్మితివి, దండం పెడితివి. మా భక్తి మాకు ఉండే, కానీ ఇటువంటి మాటలు చెప్తుంటివి నువ్వు. అయ్యా మరి సూక్తులు చెప్పుకుంటేనేమో నువ్వు భక్తుడివి, మా పిల్లలకేమో భోజనాలు వద్దంటావు. మధ్యాహ్నం పుస్తకాలు అదేంటి భోజనాలు వద్దు, గుడ్డు వద్దు, పుస్తకాలు వద్దు అన్నావు. మరి ఎవడు పెట్టాలనే? అతను బూరే కూడా చేసిన గాడిద కొడుకు ఎవడు ఉండొచ్చా? గరకపాటి నిన్ను అడుగుతున్నా నేను. ఈ భూమి మీద ఒక 100 ఏళ్ళ చరిత్ర తీసుకుందాం, లేకపోతే 200 ఏళ్ళ చరిత్ర తీసుకుందాం. 200 ఏళ్ళ కింద లేకపోతే 100 ఏళ్ళ కింద అనుకుందాం. మీ తాత అప్పుడే పుట్టే, మా తాత అప్పుడే పుట్టే. విన్నావా? మీ అయ్యకు అప్పుడే పుట్టే, మా అయ్యకు అప్పుడే పుట్టే. విన్నారా? మరి మీ అయ్యకు 100 ఎకరాల భూమి ఏడికెళ్ళి పట్టుకొని పుట్టిండు? ఎక్కడిది భూమి? ఎవడ అయ్యే సొత్తు కాదు కదా. ఈ భూమండలం ఎవడయ్యే సొత్తు కాదు కదా. మరి మీకెందుకు భూములు ఉన్నాయి? మరి మా వాళ్ళకి ఎందుకు భూములు లేవు? మా తాత మీ తాత ఒకటేనాడుగా పుట్టింది, అప్పుడు ఆ సమయంలోనేగా. మరి కొన్ని కులాలకు ఇప్పటికీ భూమి లేకుండా ఎందుకున్నారో చెప్పాలి జవాబు. భూములన్నీ మాదే అంటారు, వ్యవస్థ మొత్తం మాదే అంటారు, అధికారం మొత్తం మాదే అంటారు. మరి ఈ కామరోలు, కుమ్మరోలు, మాదిగోలు, మంగళోలు, సాగలోళ్ళు, గొల్లోళ్ళు, గౌండ్లోళ్ళు, తెనుగోళ్ళు, ముదిరాజులు వీళ్ళందరూ ఏం పని చేయాలో చెప్పే. ఈ సబ్బండ కులాల సంగతి ఏందో చెప్పు. ఆనాడు నుంచి మీరే రాజ్యం ఎవరిదో ఏం కథనో. రాజ్యం ఉన్నంతసేపు మీదే, రాజ్యం లేనప్పుడు కూడా మీరే ఉంటుంది. ఇప్పుడు నీ లెక్కన బట్టి చూస్తే ఈ పేదోడు చదువుకోవద్దనేది కదా, మళ్ళీ చదువు తీసేయాలనేదేగా నీ మాట. భూ వద్దు, పుస్తకాలు వద్దు అంటే అర్థమైంది? చెప్పురబ్బా, నాకు తెలియదు, మీరు చెప్పురి. ఏందో జర తెలిసిన వాళ్ళు చెప్పబ్బా. ఇంట్లో చూస్తూ ఎవలో మరి నా మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరు చూస్తురో. మరి గరకపాటి ఏమో ఇట్లా మాట్లాడిండు. వీళ్ళకు భూ ఎందుకబ్బా? గవర్నమెంట్ చేయాల్సిన పని ఏందో తెలుసా? ఏం చేయాలి? గవర్నమెంట్ కేవలం చదివే చెప్పాలి అని అంటుండు. చదివే చెప్పాలంట, మరి కథమే అని చెప్పొద్దా? గవర్నమెంట్ ఎందుకు ఫామ్ అయింది? గవర్నమెంట్ ఎందుకు ఫామ్ అవుతుంది? ఏం చేయాలి? ఇంట్లో ఒక కుటుంబాన్ని తల్లి తండ్రి ఏ విధంగానైతే నడుపుతారో, గవర్నమెంట్ కూడా ఆ సింహాసనం మీద కూర్చున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో అవన్నిటిని సుభిక్షంగా నడిపే పద్ధతి ముఖ్యమంత్రి దగ్గర ఉండాలి. అంటే నువ్వు ముఖ్యమంత్రి నీకు చెప్పిండా, లేదా నువ్వే ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తున్నావా? మధ్యాహ్నం పుస్తకాలు ఎందుకు, భోజనం ఎందుకు, గుడ్డు ఎందుకు అని చెప్పురు నాకు. అయినా ఎవడాడు గవర్నమెంట్ బడి ఎడసక్కగా నడుస్తుంది? 1,00,000 రూపాయల జీతం తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, జీతాలు వస్తున్నాయి. ఒకరోజు మీటింగ్ అంటారు, 2 రోజులు మీటింగ్ అంటారు. ఒకనాడు ఒక టీచర్ వస్తుంది, ఇంకోనాడు సార్ వస్తాడు,
ఇంకోనాడు మేడం వస్తుంది. ఇట్టా ఏనన్నా ఊరు మారుమూల ప్రాంతంలో బడి ఉంటే ఇవాళ టీచర్ వస్తే రేపు సార్ రాడు, రేపు సార్ వస్తే వెళ్ళిండు ఇంకో సార్ రాడు. ఇవన్నీ ఎందుకు అంటే ఓడన్నా నాడడం ఉంటాడు పోయి ఏమమ్మా ఇవాళ సార్ రాలేదంటే మీటింగ్ ఉంది. ఎప్పుడు మీటింగ్ ఉంటుందంటే నీ మీటింగులో నా మీటింగు. మరి ఎప్పుడు మీటింగ్ ఉంటే చదువుకోడు చెప్పే అంటే దీని అంతా అర్థమైంది. గవర్నమెంటు అద్దు పద్దు లేకుండా నడిపిస్తున్నది. ఏమని ప్రైవేటు బళ్ళని ప్రైవేట్ స్కూళ్ళని ఎక్కువ చేసి గవర్నమెంట్ బళ్ళని మూసేయాలని గవర్నమెంటే చూస్తుంది. ఇది పక్కా. ఏమనంటే పిల్లలు లేరు, మేము చదువు చెప్పలేము, ఆమె చెప్పలేకపోతురు, ఆ ఊరికి సార్లు రాలేకపోతుర్రు, ఎవడెవడో చెప్తురు. ఎంత లేవు, ఎన్ని బళ్ళు మూత వాళ్ళే తెలంగాణలో. ప్రైవేట్ సంస్థలు ఎక్కువై ప్రైవేట్ స్కూల్ ఎందుకు అంటే వాడు వాటా ఇస్తాడుగా. మరి దీని మీద మాట్లాడే గరకపాటి తుంగపాటి గరకపాటి నువ్వు దీని మీద మాట్లాడాలి. మరి సబ్బండ కులాలకు చదువు ఉండాలన్నా వద్దా? నువ్వు వద్దనే చెప్తున్నావు. ఇప్పుడు ఈ మాట ఈ లెక్కన చూస్తే గుడ్డు ఎందుకు, భోజనం ఎందుకు, పుస్తకాలు ఎందుకంటే మళ్ళా ఈ మాదిగోళ్ళు, మాలోళ్ళు, సాగలోళ్ళు, కుమ్మరోళ్ళు, కామరోళ్ళు వీళ్ళందరూ చదవద్దనేదే కానీ బాధ. చదివితే గిదివితే మేమే చదవాలి. ఈడ ఉన్నోళ్ళం చదవాలి, ఈడు ఉన్నోళ్ళని చెప్తారుగా మీరు. ఇక్కడ 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 ఇంకా అరికాళ్ళల్లా సూక్తులు ఉంటాయి, అవి కూడా తెలిసే కాకా. ఇది వ్యవహారం. ప్రజలారా, రోజు ఈ రాష్ట్రంలో బతికే ఆలోచన బతకకుండా చేసే రాష్ట్రమే ఇది. పేదోడు ఎవడు బతకడు, పేదోడికి రాను చదువు ఉండదు, ప్రైవేటు మయమైపోతుంది, కొనలేము. చదువును కొనాలి. మనం కొనాలంటే మన నుంచి కాదు, రెక్కలాడితేనే బుక్కడు భూ వస్తుంది మనకు. ఇప్పుడు ఒక పోరగాన్ని చదివేయాలంటే సంవత్సరానికట బడికి పంపుతానికి అలవాటు అవుతానికి పంపితేనే 14,000 అట. స్కూల్ వ్యాన్, ఆ స్కూల్ ఫీజు అదేంటి వ్యాన్ ఫీజు అట, ఇవన్నీ ఉంటాయట. పుస్తకాలట, బ్యాగులట, టై అట, కాళ్ళకు బూట్లట, ఇవన్నీ ఏంటివో తలగబడి ఇవన్నీ ఒకటి పెట్టినరా. ఆనాడు మా తాతలు మా ముత్తాతలు బల్యకు రానిచ్చిన అర్రోడన డాక్టర్ అంబేద్కర్ పుణ్యం అంట ఆ బడి వచ్చింది. ఆ బడి వస్తే కూడా 5వ 10వ చదువుకోను, ఏదో కుటుంబం పరిస్థితి బాగలేక 5, 10, 11 చదివి మళ్ళీ పనులే చేస్తుంటే మేము ఉద్యోగాలు చేస్తున్నాంరా. మాకు ఏ కొడుకురా ఉద్యోగం ఇచ్చింది? మళ్ళీ ఆ ఉద్యోగాలలో కూడా మీ వాళ్ళ పేర్లు చూసే లంచాలు పోసే కొనుక్కుంటే ఇస్తారు గారా జాబులు. ఎవడరా మా జాతులకు జాబులు ఇచ్చింది? ఎవడరా IPS ఆఫీసర్లు ఉన్నది? ఎవడరా IGలు ఉన్నది? ఎవడరా DGPలు ఉన్నది? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే స్టోరీ వద్దు. మా కులాలు ఓడు లేడు. ఏమన్నాడు కులాలు అంటారు. మరి మీ కులాలే ఎందుకు ఉండాలి రాడా? నువ్వు కులాలు అనేది దేశమే కుల దేశం రా. భారతదేశం అంటేనే కుల దేశం. కులాన్ని చూసి వ్యవస్థ నడుస్తుంది. కులాన్ని తరిమి ప్రాణాలు తీసేదిరా. పేదోడిని రాణిస్తారు రేటికన్నా. దేవుణ్ణి మొక్కుకుందాం రా అని అనుకుంటే మొక్కుకుందాం రా, దేవుడు ఉన్నాడు రా అని తన బాధను 2 చేతుల కొబ్బరికాయ కొట్టి 2 చేతులు దగ్గరికి పెట్టి అయ్యో దేవుడా నాకు ఈ బాధలు వద్దని మొక్కుకుందామని గుడిలోకి పోతే నా కొడుకు తన్ని చంపిర్రా. ఒక కాడనేమో అసలు ఈ దేవుడే లేడు, ఇక మమ్మల్ని గుడిలోకి రాని అన్నప్పుడు దేవుడే లేడు అని అన్నందుకు నా కొడుకు చంపే, లేడన్నందుకేమో ఒకటి చంపే, ఉన్నాడు రా అని పోతే ఒకటి చంపే. అసలు ఈ జనం ఎట్ట బతకాలను చెప్పుర్రా. ఎవడో ఆ కొడుకు చెప్పేటోడు. ఈ ప్రజలు ఎట్ట బతకాలో చెప్పుర్రా. ప్రజలు అడుగుతున్నారు ఈ మాటలన్నీ. అందుకని నేను మీకు చెప్తున్నా. మరి దీనికి సమాధానం ఎట్ట చెప్తారో చెప్పాలి. వింటురా గరకపాటి, నువ్వు జర గట్టిగానే మాట్లాడుతున్నావు. మరి అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలుస్తలేదు. నీ అంతా నువ్వే మాట్లాడుతున్నావా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్న సలహాలు వచ్చినాయా? మరి చిన్నగా నువ్వు అంటే ఓడేమన్నాడు అనుకుంటురా. రాష్ట్రం అంతా ఒకసారి కన్ను తెరిచిందనుకో బగ్గుమంటది. ఎండాకాలం ఎండ, ఇది మార్చి మే వస్తుందిగా. వింటున్నావా? ఏప్రిల్ మే ఉంటుందిగా, ఆ 2 నెలలు బగ్గమంటది. అటువంటి పని చేయకూరి. వింటున్నావా? మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.